హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు స్పెషల్ వేపుడు శనగపప్పు కారం పొడి. దీన్నే మనం పుట్నాల పప్పు కారపొడి అని కూడా అంటూ ఉంటాం. ఈ పొడి చాలా కమ్మగా వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అబ్బా ఆ రుచే వేరు, సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మాల్లో కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. కందిపప్పు, మినప్పప్పు, వేపుడు శనగపప్పు, పెసరపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి రేఖలు, చింతపండు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా మంచి రంగు వచ్చేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించి మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకుని జీలకర్ర కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. మనం ధనియాలు తీసుకునే క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ జీలకర్ర తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కందిపప్పును కూడా కదుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి దోరగా వేయించుకుని అది కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనం పప్పులను వేయిస్తున్నప్పుడు అవి కమ్మటి వాసన వస్తాయి. అలా వాసన వచ్చాయి అంటే అవి దోరగా వేగినట్టే. 1 కప్పు వేపుడు శనగపప్పు వేసి కొద్దిసేపు వేయించండి. వేపుడు శనగపప్పు ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఇలా వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 8 ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి గలగల్లాడేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించినట్లయితే ఎండుమిర్చి వేసిన వెంటనే మాడిపోతాయి. కారాన్ని బట్టి ఎండుమిర్చి మీరు తగ్గించుకోండి లేదా పెంచుకోండి. నేను ఇక్కడ 8 తీసుకున్నాను. ఎండుమిర్చి వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో 4 రెమ్మల కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి గలగల్లాడేలా క్రిస్పీగా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. మిక్సీ జార్లో వేసినవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి రేఖలు, తగినంత సాల్ట్ వేసి పొడిలా గ్రైండ్ చేసుకోండి. పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పలుకులు తగిలేటట్టు గ్రైండ్ చేసుకోండి. అలా అయితే తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదండి, పుట్నాల పప్పు కారపొడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.